ఇట్లా అనమాట. ఇంకా గిఫ్ట్కి చూసుకునే ఏజ్ లేదు. ఇప్పుడు ఇది గిఫ్ట్ ముంగట పెడితే ఆమె చూడవా ఏం చాలు బేబీ ఇది నలపయ్యాలంటే ఇది ఇట్లా ఫ్లైట్ పోవచ్చు. ఇదివైనా గిఫ్ట్ వాడుతుంది, గిఫ్ట్ చూసుకుంటా కూర్చొని. సో నేను డీప్ స్లీప్ లో ఉన్నా, పాకుతూ వచ్చి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే తమ్ముళ్ళు చెప్పినట్టు చాలా మంది ఇన్స్టాలా యూట్యూబ్ కమెంట్స్లో చాలా డిఎమ్స్ వచ్చినాయి, చాలా మెసేజెస్ వచ్చినాయి. అసలు గిఫ్టీ పాప కోసం వీడియోలు వేయట్లేరు ఏంటి అని చాలా వీడియోలు అనుకున్నాం. కానీ ఎట్లా అంటే ఫ్రస్ట్రేట్ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి గిఫ్ట్తోని. ఫుల్ డే ఆమెను చూసుకోవడం. బట్ నేను టైం తీసుకొని వ్లాగ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఏంటి అంటే ఈ వ్లాగ్లో మొత్తము గిఫ్టీ ఐటమ్స్, గిఫ్టీ వార్డ్రోబ్ టూర్ అనుకోవచ్చు, గిఫ్టీ థింగ్స్ టూర్ అనుకోవచ్చు, వాట్స్ ఎవర్ అనమాట. గిఫ్ట్కి నేనేమేమి కొన్నా నా బిడ్డ కోసం, నేను ఏం ఎక్స్పీరియన్స్ అయినా, కొన్న వాటిల్లో కొన్ని ఎట్లా ఫ్లాప్ అయిపోయినాయి, నాకు ఎంతవరకు యూజ్ అయినాయి, అవి ఎంత యూజ్ అవ్వలేవు అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి ఎవరికైనా న్యూ మామ్స్కి హెల్ప్ అవుతుందని. సో ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కబోర్డ్, అల్మార్, వార్డ్రోబ్, వాట్స్ ఎవర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకు నువ్వు కూడా వచ్చి బ్లాగ్ చేయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇది లేనప్పుడు ఈ స్పేస్ అంతా మంచిగా ఉంటుండే. మాకు రాజు తెలివితోటి మన కబోర్డ్స్ మనకున్నాయి, మావి కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి అనమాట. కొన్ని కబోర్డ్స్ మనకున్నాయి. గిఫ్ట్కి కావాలి వార్డ్రోబ్, గిఫ్ట్కి లేకపోతే కష్టమని ఇది వేక్ ఫిట్ నుంచి తీసుకున్నాం అనుకుంటా. వేక్ ఫిట్ కదా బేబీ, వేక్ ఫిట్ అది ఆన్లైన్ స్టోర్ నుంచి వెళ్ళి తీసుకున్నాము. ఈ స్టిక్కర్స్ అనేటివి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని ఓపికతో నేను, మా జాసీ, మా క్యూటీ అందరం కలిసి అతికించుకున్నాం అనమాట ఈ సో కాల్ స్టిక్కర్స్. ఇది విత్ లాక్ వచ్చింది. ఇది చాలా బాగుంది. ఇది చూసినాక మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది కూడా తీసుకుంటాము, మా అక్క వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి తీసుకుంటామని చెప్పారు. సో ఇది అసలు లోపల ఏముంది, ఎక్కువ ఏం లేదు, మీరు ఎక్కువ ఏమి ఉంచుకోకండి. ఇన్స్టాలో రీల్స్లో ఇట్లా బట్టలు హ్యాంగింగ్ ఫిట్ అట్లా ఏమి ఉంచుకోకండి. నాతో అయినంత నేను క్లీన్గా నీట్గా పెట్టుకున్నా. సో ఇది ఓపెన్ చేసేద్దాం. ట్యాంటడాన్. నేనేం సదరలే, ఏదో వ్లాగ్ చేస్తున్నా అని సదిరి పెడదాం అనుకున్నా. కానీ అది ఎట్లాగో నేను పొద్దునుండే హడావిడిలో పట్ట పీకి పడేస్తాను అనమాట. సో పైన నేను గిఫ్ట్కి కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. అంటే వింటర్ వేర్లో ఇట్లా కప్పుకోవడానికి ఇవన్నీ. మమ్మీ చీర ఇది ఉయ్యాలలోకి. అండ్ ఇది వచ్చేసి ఒక త్రో అనమాట. ఇది యుఎస్ నుంచి తెప్పించిన త్రో. ఇది అవే తగ్గించుకోవాలి. ఇది వచ్చేసి ఇది చాలా యూజ్ అవుతుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నర్సింగ్ ఫీడింగ్కి కవర్ చేసుకోవడానికి ఇట్లా వేసేసుకొని మనం ఫీడింగ్. అది యాప్రాన్ కాదు బేబీ, ఇది ఫీడింగ్కి. అది యాప్రాన్ మాలాంటి కూడా బక్క ఉన్న కోసం. ఇది నీకు పెద్ద ఉంది యాప్రాన్, పెద్ద యాప్రాన్. మన ఇద్దరు మేము మాట్లాడుకోవాలి. ఇది నేను అమెజాన్లోనూ ఫస్ట్ క్రైలోనూ తీసుకున్న, గుర్తుకులే స్టార్టింగ్లో తీసుకున్నా. ఎవరికైనా యూజ్ అవుతే తీసుకోండి. ఇది తీసుకోవడం అట్లా కాదు, కొనుక్కోండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. లింక్స్ ఏమైనా ఉంటే తీస్తా. బై ద వే ఈరోజు కెమెరామ్యాన్ మా ఆయన అనమాట. ఐ లవ్ యూ బేబీ. అండ్ ఇది వచ్చేసి ఇది అమ్మ చీర. నేను గిఫ్ట్కి ఆల్మోస్ట్ అమ్మ చీరలే వాడతా. లైక్ కిందే ఇంకే ఉయ్యాలలో వేయడానికి నాకు అదేందో మంచిగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి గిఫ్ట్ బిడ్డకి స్టోరీ బుక్ అనమాట. ఇది ఎందుకు ఇట్లా చినిగింది అనుకోకండి. ఇది మా పెద్దక్క బిడ్డ జాస్మిన్, జాయ్, క్యూటీ, శామన్మోల్, కాజు వాళ్ళందరిది అయిపోయినాక లాస్ట్కి నా దగ్గరకు వచ్చింది అనమాట ఇది. సో అందరు 365 days బైబిల్ స్టోరీస్ అండ్ వర్సెస్ ఇన్ కలర్స్, అంటే పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అన్నట్టు ఇట్లా అనమాట. ఇంకా గిఫ్ట్కి చూసుకునే ఏజ్ లేదు. ఇప్పుడు ఇది గిఫ్ట్ ముంగట పెడితే
గిఫ్టీ ఏంది బ్యాడ్ జాబ్ చేయకు, నీకొచ్చమే ఇది నీకొచ్చమే. సో ఆమె కొంచెం చూసి చింపని ఏజ్లో ఇద్దామని ఇట్లా స్టోర్ చేసి దాపెట్టేసిన అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇది వచ్చేసి 1 2 3 4 5. సో ఫస్ట్ ట్రాక్లో నేను ఇట్లా ఎక్కువ యూజ్ చేయని ఐటమ్స్ పెడతా, అంటే రేర్గా యూజ్ చేసేటివి ఫస్ట్ ట్రాక్లో పెడతాను అనమాట. కమింగ్ టు సెకండ్ ర్యాక్ డైలీ వేర్ డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ డైలీ వేర్ డ్రెస్సెస్, కొన్ని యూఎస్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. నేను చాలా మటుకు ఇంకా గిఫ్టీకి వేస్తుంటా, కొన్ని చిన్నగా అయిపోయినాయి. యాక్చువల్లీ గిఫ్ట్వి చాలా ఉండే, న్యూ బార్న్ స్టేజ్ డ్రెస్సెస్ అవన్నీ కూడా నేను నా ఫ్రెండ్ శ్రీలేఖ, నా జూనియర్ శ్రీలేఖ అనమాట, అమ్మాయి పాప పుట్టిందని గిఫ్ట్ ఇవన్నీ అటు షిఫ్ట్ చేసేసిన, అక్కడ ఇచ్చేసిన అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ గిఫ్టీవి ఇవి పైగా నాకున్నదంతా దొబ్బిందిరా మైండ్లో. అదే కదా, అది అసలు నీకు సంబంధం ఉందారా ఇవి? అది కాదు. అరే నీకు ఎట్లా రాని వల్ల నేను ఎంత బ్యాడ్ అయిపోయినా తెలుసారా? పోరగాని కొడుతున్నారు, పోరగాని తిడుతున్నారు. లాస్ట్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం ప్రాంక్ చేసినాం కదా, లిటరల్ గా వాడికి నిజంగా తెలియదు ప్రాంక్ కోసము, ఇక మొత్తం వాడు దేవుడు అయిపోయిండు తెలుసా. బాడీ గార్డ్స్ వస్తున్నారు నా వెనకాల అని కొంచెం ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట. కమెంట్లు పెట్టించుకుంటుండు. నేనేం అది ప్రేమ ఆప్యాయత, నా మీద జాలి కరుణ. ఏమైనా చెప్తావా నా సబ్స్క్రైబర్స్ కి? నేను ప్రేమిస్తున్నారు కదా, నన్ను ప్రేమించకండి, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇవేంటివంటే యూరిన్ షీట్స్. ఇది ఎప్పుడైనా గిఫ్టీకి మంచిగా బిగ్ సైజ్లో ఉంటాయి, హగ్గి అయినప్పుడు యూజ్ చేస్తా, ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ కమ్స్ కుల్లలు, గిఫ్టీ క్యాప్స్, స్వెటర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇది లవ్ ల్యాబ్ది టంగ్ క్లీనర్. ఇన్ఫాంట్కి ఇప్పుడు యూజ్ అవ్వదు, న్యూ బోర్న్ అప్పుడు నాలుక పైన సో న్యూ బోర్న్ అప్పుడు టంగ్ క్లీన్ చేస్తారు కదా, టంగ్ క్లీనింగ్కి ఇవి నేను లవ్ ల్యాబ్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ హగ్గీస్, అయిపోయినాయి, కొత్తవి తీసుకోవాలి. నేను ప్యాంపర్స్ అల్ట్రా సాఫ్ట్ యూజ్ చేస్తా, ఎందుకంటే అవి ర్యాష్ ఫ్రీ. నేను యూజ్ చేసేదానికి ఇప్పటివరకు అసలు గిఫ్ట్కి ర్యాషెస్ రాలేవన్నమాట, ర్యాష్ ఫ్రీ అనమాట. ప్రీమియం కేర్ ఉంటాయి అవి. నెక్స్ట్ కమ్స్ చాలా మంది చాలా డిఎమ్స్ వచ్చినాయి వాట్సాప్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో కూడా చాలా కమెంట్స్ వచ్చినాయి. మీ డాటర్కి ఏం వాడతారు, ఏం లోషన్ వాడతారు, స్కిన్ కేర్ ఏంటి మీ స్కిన్. అసలు నేను సపరేట్ స్కిన్ కేర్ వీడియో చేసే అంత అయితే ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి వాడేటివే 2-3 వస్తువులు, దానికి మళ్ళీ స్కిన్ కేర్ వీడియో ఎందుకు సపరేట్గా అని చెప్పి నేను ఇదే వ్లాగ్లో చెప్తున్నాను. నేను గిఫ్టీకి వాడేది ఏంటి అంటే అవీనో బేబీ ఓట్ మిల్ డైలీ మాయిశ్చరైజర్ లోషన్ అనమాట. ఇది ఇక్కడది కాదు, ఇక్కడ దొరుకుతాయి బట్ నాట్ ఎగ్జాక్ట్లీ, కొంచెం డిఫర్ ఉంటుంది. ఇది నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇది నాది సెకండ్ బాటిల్ నాకు ఎవరో ఒకరు వస్తుంటారు, నీ బాడీకి సరిపోదులే ఒక బాటిల్. సో యూఎస్ నుంచి ఎవరో వస్తుంటే వాళ్ళతో తెప్పించుకుంటా. నాకు ఎందుకు అంటే ఇది నాకు ఫస్ట్ టైం నా ఫ్రెండ్ పంపించింది అని చెప్పినా కదా, గిఫ్ట్కి బాగా పడ్డది. సో కొత్తది మళ్ళీ చేంజ్ చేయడం, సెటాఫిలా, సెరావియా ఇవి ట్రై చేద్దామంటే ఎందుకు, అవి యుఎస్ లండన్ నుంచి వచ్చినాయి. ఆ పార్సల్స్ నేను ఇంకా ఓపెనే చేయలేదు. సో ఇది నా గిఫ్ట్కి బాగా వర్కౌట్ అయింది. ఇదిగోండి డిస్ట్రిబ్యూటెడ్ బై మేడ్ ఇన్ కెనడా. ఇది పిల్లల విషయంలో నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, ఎందుకని నాకు ఇది వర్కౌట్ అయిందని డే 1 నుంచి ఇదే వాడుతున్నా. సో ఇది నేను ఫుల్ బాడీ అప్లై చేస్తాను అనమాట. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్, ఇట్స్ నాట్ ఏ కొలాబరేషన్. అండ్ చాలామంది అంటారు పౌడర్ వాడొద్దు అని, బట్ నేను ఎప్పుడన్నా అమ్మ స్వెట్ ఫీల్ అవుతున్నా, ఇరిటేషన్ ఫీల్ అవుతున్నా వాడతా, డైలీ అయితే అస్సలు వాడను. ఇది హిమాలయ బేబీ పౌడర్. హిమాలయ బేబీ పౌడర్ అందరికీ తెలుసు కదా. అండ్ ఇక్కడ ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా. చెప్పిన కదా నేనైతే వీడియో కోసం ఏం సదరలేదు. ఇక్కడ ఇదిగోండి సాక్సెస్, చిన్న క్యూట్ షూస్. ఎందుకు తీస్తున్నావురా? చూపిస్తున్నా. ఇవి కొన్ని కొత్త సాక్స్ ఓపెన్ కూడా చేయలేదు.
అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఇది నేను డిస్టర్బ్ చేయకరా, ఇవి గిఫ్ట్, ఇవి కొత్త డ్రెస్సెస్ అనమాట, ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ఇది నాకు సునీత పంపించింది, ఎంత క్యూట్ ఉన్నాయి కదా, లైఫ్కి వచ్చారు పేజ్ నుంచి పంపించింది అనమాట. ఇంకా నేను వేయలేదు, వేసి చూడాలి అసలు గిఫ్ట్కి డ్రెస్సెస్ అన్ని. సో ఇవి నేను ఏది చెప్పినా కదా వీడియో కోసం నేను ఏం చదరలేదు, ఎట్లుందో అట్లా చూపిస్తున్నాను. మనకైతే 100 ఆఫర్లు వచ్చినాయి. ఇది గిఫ్ట్, ఇది చిన్నప్పుడు స్వెటర్ అనమాట, ఎవరికి ఇవ్వాలనిపించలే, చాలా ఇష్టంతో గుర్తుగా పెట్టుకున్నా. సో ఇది గిఫ్ట్ చిన్నప్పుడు. ఇంకొకటి పింక్ది ఉండాలి, ఇది ఈ 2 గిఫ్ట్కి ఇష్టంతో పెట్టుకున్నాం అనమాట. సో అట్లా గుర్తుకుండిపోతుంది, రాకపోయినా కూడా. యాక్చువల్లీ నేను గిఫ్ట్ బట్టలు అన్నీ తీసి ఒక బ్లాంకెట్ లాగా కుట్టిద్దాం ఇన్స్టాగ్రామ్లో చూసిన అనమాట. ఒక బ్లాంకెట్ లాగా కుట్టిద్దాం అనుకున్నాం, కానీ మమ్మీ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఏమన్నారు అంటే చిన్నపిల్లల బట్టలు అనేటివి ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళు వేసుకుంటూనే ఉండాలి, అది అట్లా వెళ్తూ ఉండాలా, ఒకదాన్ని స్టాప్ అవ్వద్దు, ఆయుష్ అనేది ఉంటుంది ఏదో అన్నారు, సంథింగ్. సరే అని చెప్పి నేను అట్లా ఇచ్చేసిన అనమాట శ్రీలేఖకి. అండ్ ఇక్కడ డైరీ రోజు గిఫ్ట్ ఏం చేస్తుంది ఇలా రాసుకుంటుంది. గిఫ్ట్ రాసుకుంటుంది. అండ్ ఇవి గిఫ్ట్, ఇవి చిన్నప్పుడు మిటన్స్ కూడా కొన్ని దాపెట్టిన, అదేదో గుర్తుకు అట్లా. ఎందుకంటే ఫ్రెండ్స్ వన్స్ ఈ స్టేజ్ ఇన్ఫాంట్ స్టేజ్, న్యూ బార్న్ స్టేజ్ అయిపోతే ఆ క్యూట్ థింగ్స్ అవి మళ్ళీ మనం వెయ్యలేము, సరిపోవు కూడా కదా. అదే మళ్ళీ రోజు టార్చర్ అవుతుంది నాకు అని చెప్తున్నా. దానికి టార్చర్ అంటలే, తిరిపియడం నాకు తలకాయన వస్తుంది మీతో భరించలేకపోతున్నా. అవును, అది ఇప్పుడు ఈ స్టేజ్ లా న్యూ బార్న్ స్టేజ్, ఇన్ఫాంట్ స్టేజ్ లో క్యూట్ గా ఉంటారని చెప్తున్నా. ఇజ్జత్ దీని రోజు తలకాయ. ఫైనల్ గా ఫైనల్ వచ్చేసి ఇవి అనమాట పార్సల్స్. ఇవి నేను ఇప్పుడు తీయలేను, యుఎస్ నుంచి తను 2 years 1 yearకి స్వెటర్ ఇవన్నీ నేను నా వీడియోలో యుఎస్ఏ నుంచి గిఫ్ట్ బిడ్డకి ఏమేమి తెచ్చినా నా వ్లాగ్లో ఉంది, ఆ వ్లాగ్ చూడండి వాళ్ళంటే వెళ్ళి చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వార్డ్రాప్ అనమాట. బిడ్డ ఏమో ఇండియాలో కొట్టింది, సామాన్లు ఏమో యూఎస్ నుంచి వస్తుంది. అదే తిను ఎంత వరస్ట్ ఇస్తున్నారా ప్రేమ. వద్దు నా ఇప్పుడు చెప్పినాక అదని తర్వాత మళ్ళీ నన్ను కొడుతుంది, ఏం జరుగుతుంది కెమెరా అయిపోయినాక. అన్ని ఎందుకు చెప్తున్నారా అన్ను కెమెరా వీడియో ముంగట. చూడవా బొమ్మలు చూపించుకుంటా, పిల్ల వచ్చింది కుక్క వచ్చింది అది వచ్చింది అంటే. సో ఇది వచ్చేసి అదే ఇవి చదివిపోయానికి పెట్టలే, చదువుకోదా ఆమెకి ఇప్పుడు చదువుకుంటుందా, అగొక పిల్ల వచ్చింది కుక్క వచ్చింది తిను అని. సో ఇది వచ్చేసి ఫీడింగ్ పిల్లో అనమాట. ఇది నేను గిఫ్ట్ చిన్నప్పుడే యూజ్ అయింది, ఇప్పుడు యూజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆమె 9 months కాబట్టి ఇప్పుడు యూజ్ అవ్వట్లేదు, ఇప్పుడు గిఫ్ట్ కింద పడుతుంది. బట్ బాగుంది అని చెప్పి గిఫ్ట్ ఆడుకుంటుంది, గిఫ్ట్ పడుకున్నప్పుడు ఇట్లా అడ్డం పెట్టాను కానీ ఉంచేసిన అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ క్రాడల్. ఈ ఉయ్యాలకి స్టోరీ ఏంది అంటే ఫస్ట్ క్రైలో తీసుకున్నాం ఇది మేము, చాలా నచ్చింది మాకు. ఇది మా అక్క, మా పెద్దక్కప్పుడు మా పెద్ద బిడ్డ మా జాస్మిన్ నచ్చితేనే తీసుకుంటారు సామాన్లు, నచ్చింది ఎవరైనా తీసుకుంటారు. ఆగుతావారా నా లోపల మాటలు ఏమన్నా నా మనసులోనే చెప్తారా. ఇది గిఫ్ట్ బిడ్డ కోసం రా, గిఫ్ట్ మదర్ ఎవరు నేను మాట్లాడాలా. సో ఈడ కూడా సింపతికేని. సో ఈ క్రాడల్ మేము ఫస్ట్ క్రైలో తీసుకున్నాము, కానీ ఇది నాకు నేను తీసుకోవడం వల్ల అంత బెనిఫిట్ ఏం లేదు. ఎందుకంటే మా పెద్ద బిడ్డకి అంటే జాస్మిన్కి కొనుంటే ఇప్పటివరకు గిఫ్ట్కి అదే వాడేదాన్ని నేను, తరతరాలుగా అట్లా వచ్చేది. అది ఇంతమంది వాడిర్రు అనే యూజ్ అనే ఉండేది. ఇప్పుడు ఇది దీని తర్వాత మళ్ళీ మా చిన్నక్క ఎవరైనా పుట్టినా ఇంకెవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ క్రాడల్ విత్ నెట్ అనమాట. ఇది మేము ఈ మధ్య చాలా తక్కువ వాడుతున్నాం, ఎందుకంటే మా ఇద్దరి మధ్యనే పడుకుంటుంది. సో దిస్ ఇస్ ద క్రాడల్. ఇది ఇట్లా అమ్మో కాలు ఉయ్యాలు ఊపొద్దు అంటారు. సో
ఆ మొట్టి మీద బట్టలు ఉంటాయో ఇదైతే 100% ఉంటుంది. ఇదైతే ఒకటే 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 వినిపిస్తుంది. మరి తినకపోయినా మనం తినిపించాలి కదా ఫ్రెండ్స్, లేకపోతే ఎట్లా హెల్తీ ఉంటారు. ఇది వస్తుంది అంటే అమ్మా వస్తురా తింటేనే మళ్ళీ. బేసిక్ గా ఏమైందంటే ఫ్రెండ్స్, గిఫ్ట్ కొత్తగా మొన్న 9th month వ్యాక్సిన్ పడ్డాక ఇది వేసుకున్నాక నోట్లో అన్నం ఉండదు, ఇది అంతా అన్నం ఉంటుంది. ఇది ఉంటుంది మొత్తం. తినేటప్పుడు ఆమె ఏమంటది? జరుగురు ఇప్పుడు నువ్వు గిఫ్ట్ ఇవిరా, నేను తినిపిస్తున్నా నీకు గిఫ్ట్ కి. ఇది ఫుడ్ గిఫ్ట్. క్యాట్ వచ్చింది, క్యాట్ వచ్చింది, క్యాట్ వచ్చింది, క్యాట్ వచ్చింది. సో హెయిర్ ఆయిల్ వచ్చేసి బిడా గుడ్ జాబ్. హెయిర్ ఆయిల్ వచ్చేసి హిమాలయ హెయిర్ ఆయిల్ అనమాట. హెయిర్ ఆయిల్ కోసం నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ నేను పారాషూట్ కొబ్బరి నూనె వాడిన, జుట్టు అంతా ఊడిపోయింది. బేసిక్గా నా బిడ్డకి తక్కువ హెయిర్తోనే పుట్టింది, బికాస్ నేను చాలా స్పైసీ తిన్నా. చాలామంది అనుకోవచ్చు హెయిర్ తక్కువ వచ్చింది, యా, బట్ దట్స్ ఓకే ఫర్ అస్. మేము తర్వాత గుండు కొట్టించినాక జుట్టు పెరుగుతుంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్ ఫర్ అస్ అనమాట. ఇప్పుడు నేను హిమాలయ బేబీ హెయిర్ ఆయిల్ వాడుతున్నాం, అది బాగా మాకు వర్కౌట్ అయింది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ బాడీ మసాజ్, అంటే స్నానంకి ముందు మసాజ్ చేస్తారు కదా, దానికి మేము ఫిగారో ఆలివ్ ఆయిల్, ఇది చాలామంది వంట నూనె అంటారు కానీ మా అక్క వాళ్ళ పిల్లలందరికీ ఇదే వాడిరు, వాళ్ళందరికీ ఇదే వర్కౌట్ అయింది. అండ్ గిఫ్ట్కి కూడా ఇదే బాగా పడింది అనమాట, అందుకే ఇది వాడుతున్నాం. అది ఈ క్యాన్లేస్ వాడుతాం అనమాట. ఈ క్యాన్కి, ఈ కప్కి ఒక స్టోరీ ఉంది. ఏంటి అంటే, ఇది కర్ణకరణ్ ఎప్పుడు పుట్టిండు, మా పెద్దన్న 40 years. మా పెద్దన పుట్టిండు, అంటే దగ్గర దగ్గర 43 years ఎగో కప్ అనమాట. ఇది 43 years ఎగో కప్పు. ఈ కప్పు ఇప్పటికీ ఉంది అంటే మొన్న అమ్మోళ్ళ ఇంటికి పోతే చూసి తెచ్చుకున్న, గుర్తుకుంటుందని ఈ కప్లో గిఫ్ట్కి ఆయిల్ వేసి వాడతాను అనమాట. సో దాట్స్ ఫర్ ద మసాజ్ హెయిర్ ఆయిల్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా ఇవి పెట్టుకుంటా, ఇది నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది నేను స్టార్ అండ్ ఐజీ అమెజాన్ పేజ్ నుంచి తీసుకున్నా. బేసిక్గా నాకు గిఫ్ట్కి తలస్నానం చెప్పడం రాదు. ఇది నేను యూజ్ అంటే నేను తలస్నానం చెప్పిస్తే దగ్గు జలుబు ఏదో ఒకటి వస్తుంది, మళ్ళీ రాజు పర్ఫెక్ట్ చెప్పిస్తాడు వాళ్ళ డాడీ. సో ఇది నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అస్సలు కళ్ళకి చెవులకి వాటర్ వెళ్ళట్లేవు. ఇది షవర్ క్యాప్. సో ఈ రూమ్లోనే, బెడ్రూమ్లోనే గిఫ్ట్కి కెమెరా కూడా ఉంటుంది, అక్కడ ఉంది, ఒకసారి చూపించేసే బేబీ. ఈ కెమెరా ఎట్లా అంటే, నేను కిచెన్లో ఏమైనా వర్క్ చేసుకుంటున్నా, టీవీకి కనెక్ట్ చేసుకొని టీవీలో చూస్తుంటా, ఏమో పడుకుంటుంది డోర్ పెట్టేసి. సో ఆ కెమెరా మాకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే పల్లె పల్లె అబద్ధాలు ఎందుకు చెప్తానా, బాల్ బాల్ అదే అదే జనాలు నిజం అనుకుంటారు రచ్చి. ఫ్రెండ్స్ అట్లా ఏం లేదు, రాజు మార్నింగ్ 6కి లేచి షూటింగ్కి వెళ్ళిపోయినాడు. సో నేను డీప్ స్లీప్లో ఉన్నా, ఆమె పాకుతూ పాకుతూ వచ్చి మంచం మీదకి వెళ్ళి అవ్వలే, బట్ కొంచెం ఏడ్చింది. సో కెమెరా అనేది న్యూ పేరెంట్స్ కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే కెమెరా పెట్టుకున్నాక దాని బెనిఫిట్స్ మాకు చాలా తెలిసినాయి అనమాట. అంటే బేబీని మానిటర్ చేయడంలో కెమెరా చాలా యూజ్ అవుతుంది. పాప మనం తిన్నదా, మింగిందా, ఏమైనా ఇక్కడ పడేసినామా, ఎట్లా కింద పడుతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇవన్నీ మనకి కెమెరా ద్వారా తెలుస్తుంది అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ ద రూమ్. ఈ గిఫ్ట్ సామాన్లు ఈ రూమ్లో. మనం నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఈడికి వచ్చేస్తే రోజు ఇదే పంచాయతీ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు నచ్చని ఉందంటే ఈ తాడు కట్టి బేబీ అక్క అరవకు. బేసిక్గా మేము ఈ తాడు కట్టి, ఈ రోపు, ఈ తాడు కట్టినప్పుడు వర్షాలు పడుతున్నాయి కంటిన్యూస్గా, అందరికీ తెలుసు కదా. సో పాప బట్టలు 100% ఆరాలి, అట్లనే స్టోర్ చేయలేము. ఇగో ఇవన్నీ గిఫ్ట్ బట్టలే అనమాట. సో ఇది కట్టినందుకు ఇంటికి షూటింగ్ నుంచి వచ్చి ఎట్లా తిట్టిందంటే, ఫస్ట్ తీసే అంటే కొంచెం ఆగు, నాకు 100% బట్టలు ఆరాలి అని చెప్పి నా ఫోర్స్తో ఉంచుకున్నా, రాజుకి ఇష్టం లేకుండా కూడా. సో ఇది గిఫ్ట్ పడుకు, అంత సీన్ లేదు, ఉండాలా బట్టలు ఆరేనికే. సో గిఫ్ట్, హలో రితేష్, ఇది గిఫ్ట్ సామ్రాజ్యం. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. సో ఇది గిఫ్ట్ అనమాట. డే ఇంతే మెస్ ఉంటుంది ఫ్రెండ్స్, తీయాలా వేయాలా, తీయాలా ఒక పెద్ద. ఇవి గిఫ్ట్ ఆడుకోడు, రాజన్న ఆడుకుంటాడు ఇవన్నీతో ఊ అంటాడు.
అన్న ఆడుకుంటాడు, గిఫ్ట్ ఆడుకో. ఒక పెద్ద బాక్సే ఉందన్నమాట ఇవన్నీ స్టోర్ చేయడానికి. పెద్ద బాక్స్లో అన్నీ స్టోర్ చేస్తాము. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది ఈ మ్యాట్ వచ్చేసి ఒకసారి లేస్తావారా, మ్యాట్ చూపిస్తా. ఇవన్నీ గిఫ్ట్ టాయ్స్. ఇక ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను డైలీ నైట్ క్లీన్ చేసుకుంటా, ఆమె పడుకున్నాక తీసేస్తా అనమాట. ఈ మ్యాట్ అయినా ఈ టాయ్స్ అయినా ఈ ఆమె పడుకున్నాక. ఇంకా టార్డర్ స్టేజ్కి వస్తే ఇంకెట్లుంటుందో నా పరిస్థితి నాకు తెలియదు. సో ఇది అనమాట. ఈ మ్యాట్ వచ్చేసి రాజు తీసుకున్నాడు. ఫస్ట్ క్రై యాప్లోనూ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ తీసుకున్నాడు. రాజు తీసుకొచ్చిండు అనమాట ఈ మ్యాట్. అండ్ కమింగ్ టు గిఫ్టీస్, ఇది వచ్చేసి బాత్ టబ్. ఎప్పుడైనా నేను వాడతా, నాకు కాళ్ళ మీద వేసుకొని చేయడం అస్సలు వస్తలేదన్నమాట స్నానము. సో దానికోసమని ఇది బాత్ టబ్. ఇది మేము కొనలేదు, ఇది మాకు దీప్తి అక్క వాళ్ళు ఇచ్చినారు. యథార్థి గిఫ్ట్ కోసం అని చెప్పి ఇచ్చినారు. అక్క తీసుకో అని చెప్పింది. ఈ సర్లాక్ ఎప్పుడన్నా గిఫ్ట్కి వాడతాను నేను. రెగ్యులర్గా అయితే సర్లాక్ అస్సలు వాడను. యాక్చువల్లీ లేదు కూడా ఇందులో, నేను తీసుకోవట్లే. నేను గిఫ్ట్కి పెట్టే ఫుడ్స్ ఏమేమి, గిఫ్ట్కి ఏమేమి ఫుడ్ ఫీడ్ చేస్తా అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. రోజుకి ఎన్ని పూటలు పెడతారు ఒక్కటి చెప్పదు. అసలు నేను చాలా తక్కువ తెలుసా. అదే నేను పెట్టేది 3 పూటలే. ఇప్పుడు మంచి సాధారణంగా ఎన్ని పూటలు తింటారు అన్న? 3 పూటలు. మా అయితే ఆకలి అయితే స్నాక్స్ ఏదో ఒకటి తింటాడు. నేను గిఫ్ట్కి ఎన్ని పూటలు పెడతా? పొద్దున 10 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, మళ్ళీ 1 గంటలకి, 2 గంటలకి. అన్నిసార్లు పెట్టా ఫ్రెండ్స్. అన్నిసార్లు ఎందుకు పెడతా? వాళ్ళకు ఉండేదే చిన్న కడుపు. నేను మొత్తం హార్డ్లీ 3 to క్లియర్ గా చెప్తున్నా, హార్డ్లీ 3 to 4 times మాత్రమే నేను గిఫ్ట్కి ఫీడ్ చేస్తా. దానికి వీళ్ళు ఇది చేస్తూ ఉంటారు. సో నేను రేర్గా సర్లాక్ పెడతా, వెరీ రేర్. ఎట్లంటే ఇక నేను ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ ఉన్నా బయట అక్కడ ఫీడ్ చేయాలి అన్నప్పుడు నేను అది కూడా స్లర్ ఫామ్ది యూజ్ చేస్తాను, నెస్లేది కాదు. మా డాక్టర్ సజెస్ట్ చేసినాడు, ఎందుకంటే అందులో షుగర్ తక్కువ ఉంటుందని చెప్పి. అండ్ నేను గిఫ్ట్కి ఏమేమి ఫీడ్ చేస్తా, ఏమేమి పెడతాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. అట్లా అడవి ఎందుకు పడ్డది నీ మనసు అంతా. నెక్స్ట్ వీడియోలో మా ఆయన చేతులారా వాళ్ళ బిడ్డ కోసం వండుకుంటాడు అనమాట. ఆ వ్లాగ్ మీకు వస్తుంది. నాకు తోచినంత అంటే ప్రజెంట్ నేను ఏం ఫీడ్ చేస్తున్నా, ఇంకేం ఫీడ్ చేయొచ్చు మీ కామెంట్స్ ద్వారా తెలుస్తుంది కదా. అండ్ పోయి అది తీసుకురావా ఇంకొకటి గిఫ్టీ ఐటమ్. సో ఇది వచ్చేసి గిఫ్టీ హై చైర్ అనమాట. ఇది హై చైర్ కాదు, ఇది చెరసాలలో బంధిస్తారు కదా, అట్లా బంధించేస్తారు అనమాట. కట్టేసి తాళ్ళు కట్టేసి అట్లా తినిపించినందుకే నువ్వు ఇట్లున్నావు. మీ అమ్మ అట్లా గుక్కినందుకే నువ్వు ఇంత లావున్నావు. కుక్కర్ అంటే ఇప్పుడు కక్కినా సరే కుక్కర్. హలో, పిల్లలు ఎవ్వరు మమ్మీ పెట్టు తింటా అని చెప్పరు. వీ షుడ్ ఫీడ్ దెమ్. వాళ్ళకి అంత స్టేజ్ అంత తెలివి రాలే. మనమే తినిపియాలి. వాళ్ళు తిననన్నా కూడా మనం తినిపియాలి, లేకపోతే నాకు ఆకలి అవుతుందని వాళ్ళు చెప్పరు. సో ఇది వచ్చేసి గిఫ్టీ హై చైర్ అనమాట. ఇది నేను ఆర్ట్ ఫర్ ర్యాబిట్ నుంచి తీసుకున్నా. ఇందులో మొత్తం 2 కలర్స్ ఉన్నాయి, గ్రే, ఇంకొకటి ఇది 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 ఏమంటారు లైట్ బ్రౌన్ కలర్ అనమాట. క్రీమ్ అని కూడా అనొచ్చు. సో ఇదే నేను గ్రే కాకుండా ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే, చాలామంది అనుకోవచ్చు అక్క చాలా మాసిపోతుంది, చాలా జల్దీ ఖరాబ్ అవుతుంది ఫుడ్ కదంటే, ఏ కలర్ తీసుకున్నా ఏ హై చైర్ తీసుకున్నా తుడుచుడు క్లీనింగ్ అయితే అస్సలు తప్పదు. ఎందుకంటే వాళ్ళు 24 hours ఆమెకి ఎన్నిసార్లు ఫీడ్ చేస్తే అన్నిసార్లు ఇదంతా దూడ్చుకుంటా. ఒక క్లాత్ పెట్టుకుంటా, నేను ఇదంతా దూడ్చుకుంటా అనమాట. ఇది చాలా బాగుంటుంది. దీని సిస్టమ్ అయినా దీని యూసేజ్ అయినా బాగుంటుంది అనమాట. ఇది ఇట్లా హ్యాండ్స్ ఓపెన్ అవుతాయి, ఇది హ్యాండ్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఇది వీల్స్, అంటే ఇది ఈజీగా నేను ఒక 5 years వరకు కూడా వాడవచ్చు. అండ్ ఇది స్వింగ్ కూడా అనమాట. ఇది పైన వచ్చేసి మనకి ఇట్లా దీనిది ఒక షార్ట్ వీడియో కూడా ఉంది, నేను అప్లోడ్ చేస్తాను. ఇట్లా ఈ పొజిషన్ వరకు హై చైర్లో పెట్టుకోవచ్చు. నేను చాలా చూసిన హై చైర్స్ ఇంకా హైట్ ఉంటే బాగుండవు కదా, ఈ హైట్ మాకు సరిపోతుంది అనమాట. ఇట్లా పెట్టుకోవచ్చు. దీని మీదకి వైట్ది వస్తుంది. ఇట్లా అనమాట. ఇందులో నాకు ఈ కలరే నచ్చింది. ఏ కలర్ తీసుకున్నా క్లీనింగ్ అయితే తప్పదు. సో వీ టుక్ దిస్ కలర్ అనమాట. సో ఇట్లా ఉంటుంది. బేబీ మనము ఇట్లా రాక్ కూడా చేయొచ్చు అనమాట. ఇట్లా స్వింగ్ ఉంటుంది. ఇది తక్కువ యూజ్ చేస్తుంది గిఫ్టీ, స్వింగ్ ఎక్కువ ఇష్టపడదు. తర్వాత
కొంచెం పెద్దానికి ఇష్టపడుతుందేమో నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ కమ్స్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది స్ట్రోలర్. దీన్ని మీకు చెప్తా, ఇట్లా జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇది ఇట్లా లాక్ చేయొచ్చు. సో ఈ స్ట్రోలర్ వచ్చేసి ఆర్ ఫర్ హ్యాబిట్ అనమాట. నేను చాలా కంపెనీ స్ట్రోలర్స్ చూసిన, బానిఫో, ఇంకొకటి స్టార్ అండ్ డైజీ, అండ్ ఇంకొకటి లవ్ ల్యాప్, మీమీ, ఇంకా చాలా స్ట్రోలర్స్, బేబీ హగ్, క్రిస్టియన్ డియర్ స్ట్రోలర్ కాదురా, హ్యాండ్ బ్యాగ్ అది. సో చాలా స్ట్రోలర్స్ చూసిన ఫ్రెండ్స్, కానీ నాకు ఎందుకో క్యాబిన్ అంటే నేను చూసిన వాటిలో మంచి రేటింగ్ ఉండి మంచిగా ఎక్కువ కస్టమర్స్ది రివ్యూ ఉన్నది ఈ ఆర్ ఫర్ హ్యాబిట్లో అని తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలామంది తీసుకున్నారు. కొన్నాక నాకు అర్థమైంది ఇట్లాంటి చాలామంది యూజ్ చేస్తున్నారని. బట్ కంఫర్ట్ వైజ్ ఇస్ 9/10 ఇవ్వచ్చు. ఎందుకు 9/10, 10/10 ఇవ్వచ్చు కదా అంటే, నాకు ఈ బ్లాక్ అనేది కొంచెం నచ్చలేదు. ఇప్పుడు నేను చేంజ్ చేస్తా అంటే రాజు నన్ను తిడతాడు, ఎన్ని కొంటావు, ఎంత డబ్బులు వేస్ట్ చేస్తావు అని చెప్పి. అది నీ తప్పు, వాళ్ళ తప్పు కాదు. నువ్వు బ్లాక్ కలర్ కూడా నాకు నచ్చలే అంటే ఎట్లా? సో థ్యాంక్ యూ. సో ఇదేంటి అంటే క్యాబిన్ యూసేజ్ అనమాట. బండి స్కిడ్లు కూడా ఇరిగిపోతుందిరా. సో ఇది క్యాబిన్ యూసేజ్. మనము ఫ్లైట్లో ట్రావెల్ చేసినా కూడా ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. మనము క్యాబిన్లో పెట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్లో ఫ్రీ టికెట్ అదా? దీనికి టికెట్ లేదు లేరా, మన సీట్ వేసుకున్నందుక. అవును. ఇది ఇట్లా ఆధార్ కార్డు ఓపెన్ చేసి ఫ్లైట్లో ఇట్లా పెట్టేసుకోవడము చాలా బాగుంటుంది. ఫ్లైట్లో ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా, రేషన్ కార్డు చూపిస్తా ఫ్రీరా. ఇక్కడ కింద మనకి బాస్కెట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆపనికి బ్రేక్ కూడా వస్తుంది. హై క్వాలిటీ వీల్స్. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇది ఇందులో డ్రాబ్యాక్ ఏంటి అంటే, అదే చెప్పినా కదా, నేను కొన్ని తీసుకున్న వాటిలో నాకు కొన్ని నచ్చినాయి, కొన్ని ఫంక్షనింగ్ నచ్చలేదని చెప్పినా కదా. దీంట్లో ఏంటి అంటే ఇది క్యాబిన్ ఫ్రెండ్లీ, అంటే మనం ట్రావెలింగ్కి కూడా తీసుకెళ్ళవచ్చు కాబట్టి ఇది ఫ్రంట్ సైడ్ రాదు. అంటే మదర్ చైల్డ్ ఫేసింగ్ అని అంటారు కదా, అది రాదనమాట. నాకు అట్లా కూడా వస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నా. ఇట్లా పెట్టుకో మదర్ సైడ్ ఫేసింగ్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో మదర్ అండ్ చైల్డ్ ఫేసింగ్ అది రాలేదు. ఓకే ఇది నేను ఎవరికైనా గిఫ్ట్లో సరిపోకపోతే ఇది ఎవరికైనా అక్క వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇచ్చి నేను మళ్ళీ నాకు నచ్చింది తీసుకుంటా. బట్ ఇది చాలా కంఫర్ట్గా ఇట్లా ఓపెన్ చేసేయచ్చు, ఇట్లా క్లోజ్ చేయొచ్చు అన్నమాట. ఇది దీనిది ఈ స్ట్రోలర్ ఇదనమాట. నెక్స్ట్ కమ్స్ డైపర్ బ్యాగ్. ఇది నేను తీసుకుంది ఎక్కడి నుంచి అంటే మదర్లీ, అమెజాన్ నుంచి అనమాట. మదర్లీ బై ఎ మామ్ అంట. సో ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఎందుకు వదిన అబద్ధాలు చెప్తా? ఎప్పుడన్నా మోసినా వదినది అన్నం మోస్తాడు. సో ఇందులో నేను ఎక్కువ మెయిన్ ఏం పెట్టుకుంటా అంటే, ఒక్కసారి వచ్చి చూపియవా, ఎక్కువ ఇది ఇక్కడ పెట్టు, గిఫ్ట్ వాటర్ బాటిల్. అండ్ ఇది వచ్చేసి ఈమె గురించి నేను ఒక వీడియో చేస్తా. ఎంత టార్చర్ పెడుతుంది తెలుసా నన్ను. టార్చర్ ఎంత అంటే ఏమంటారు, ఈ వీడియో అట్లా చేయి, ఇట్లా జూమ్ అవుట్, మొత్తం ఏమైనా కెమెరామెన్ బిహేవ్ చేస్తుంది మొత్తం. అన్న నేను వీడియో తీస్తే యాక్షన్ చేయను. గంట నుంచి బేబీ ఎట్లా చేస్తుంది తెలుసా? గంట నుంచి ఇది కలిసి ఇప్పుడు స్టార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. నేను కెమెరామ్యాన్, నీ మొగున్న లేకపోతే నేను డ్రైవర్నా? ఎవరు నేను? ఇది క్లారిటీ ఉందా? ఎవరి బిడ్డ కోసం టూర్ చేసి ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నూనె ఇట్లా చూపిస్తుంది. బ్యాక్
నాకు తెలుసా నీకు తెలిసి ఎట్లా తీయాలను గిఫ్ట్ లేస్తుంది. నీ పెద్దరికం ఉండాలి ఎవరు నాన్న ఆడ తెలిసి ఉండాలి. నేను పెద్దరికం చేస్తారా బేబీ? ఇదంతా చూస్తున్నారు. ఇది ఇప్పుడు ఏమంటుంది తెలుసా, మొత్తం నా చేతిలో ఉంటుంది, ఎడిటింగ్లో తీపిచ్చేస్తా. ఒక్కటన్నా క్లిప్ పోవాలి, ఒక ఫుల్ వీడియో మొత్తం తీసి పెడతా. ఎంత చేస్తావు ఇదంతా నొప్పి వస్తుంది నాకు. గిఫ్ట్ని ఆడిపి దగ్గరుండి అది వీడియో చేయాలా అమ్మా? షూట్ లేనప్పుడు ఇది నొప్పి వస్తుంది నాకు నవ్వి నవ్వి. షూట్ లేనప్పుడు ఏమంటుంది అంటే, ఇంట్లోండి బేబీని మాత్రమే చూసుకోవాలి నువ్వు, నేను మొత్తం నేనే చూసుకుంటున్నా, మొత్తం నేనే 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 ఇంటికాడుండి చూసుకుందాం అనుకుంటా. పాప దగ్గర వాడుకుంటాం ఇప్పుడు 24 గంటలు పాప దగ్గరే ఉంటావు, పాప దగ్గరే ఉంటావు. 24 గంటలు ఫోను. జస్ట్ ఏదైనా మెసేజ్ వచ్చి ఏదో ఫోన్ వచ్చిన ఎప్పుడు చూసినా ఫోన్ 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 ఫోన్. ఒక చాలా ఎప్పుడు ఎంతసేపు వచ్చేదానికి ఓ గిఫ్ట్ లేస్తుంది. లేస్తుంది. ఇప్పుడు లేచింది అనుకో, అమ్మో మొత్తం నువ్వే చూసుకుంటున్నట్టు ఫోటో వేస్తున్నావు కదా. నేను కష్టపడి చూసుకుంటున్నా ఫ్రెండ్స్ గిఫ్ట్. ఈ ఆడోళ్ళకి నిజంగా దండం. అసలు ఇది గిఫ్ట్ వార్డ్రోబ్ టూర్. అయితే నువ్వేం చేస్తున్నావు? నాకు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయింది తెలుసా, ఎందుకు వచ్చినంటే గంట నుంచి తీసుకుంది, గంట నుంచి ఇది వాంచు, ఇది ఇట్లా పోతుంది, ఇది ఇట్లా పోతుంది, దీనికి 40 ఏళ్ళు ఉంటాయి, ఇది ఇట్లా ఫ్లైట్లో పోవచ్చు. ఇది నాకు ఎందుకు నచ్చింది, దీనికి అది ఉంది, దీనికి ఇది ఉంది, ఎందుకు అవన్నీ జస్ట్ ఇట్లా వాడతారు, ఇట్లా కొనుక్కున్నాం అంటే అయిపోయాయి. ఇది ఇట్లా పోతుంది, నేను ఇన్ ఇట్లా డీటెయిల్ పోతుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్లా వాళ్ళకి బెనిఫిట్ అయ్యి వాళ్ళకి యూజ్ అయ్యి కొనుక్కుంటారండి. నవ్వి నవ్వి నొప్పి వస్తున్నాయి ఫ్రెండ్స్ నాకు. నాకు ఒకరోజు ఫ్రెండ్స్ నిజంగా చెప్తాను, వీడియో చేస్తాను నేను, ఎంత చేస్తుందంటే అమ్మా అంటే నువ్వు నన్ను మొత్తం బ్యాడ్ పోర్ట్రే చేసేస్తున్నావు. నేనేం పోటర్ సరే ఓకే బ్యాడ్ అయిపోతున్నావు సరే బేబీ. సరే నేనేం బ్యాడ్ పోటర్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను టాకిటివ్, నువ్వు టాకిటివ్ పక్కన కాదు. పెట్టు, ఏం బ్యాడ్ పోటర్ చేసిన చెప్పు. ఇదే ఏంటిది చేసినావు అది ఇంతసేపు బండి. సరే ఇవాళ ఇంట్లోనే ఉన్నా కదా నేను పొద్దున్న సాయంత్రం దాకా. ఈ రోజే ఉన్నావు, ఇవాళ కాదు ఈ రోజు. ఇప్పటిదాకా ఏదైనా పని చేత కాకపోయినా ఒరుతుంది. ఫస్ట్ ఏదైనా చేత కాకపోయినా ఏదైనా చేత ఒరుతుంది, ఇట్లా పెట్టడానికి వస్తలేదా. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, గిఫ్ట్ లేస్తుంది. ఇది సరే ఇది ఏం బ్లాగ్ ఇది? ఇది ఫ్రెండ్స్ ఇదంతా పట్టించుకోకండి. సో ఇది గిఫ్ట్ టైప్ బ్యాగ్ అన్నమాట. ఇది ఇప్పుడు పాపని కూర్చోబెడతాం అదే అనుకో, సపోజ్ అనుకోరు, ఇట్లా ఇట్లా కూర్చో, దీన్ని గంట సేపు గెలిచింది, గంట. బేబీ వాట్ యు ట్రైయింగ్ టు పోర్ట్రే? ఇదో ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఐఎమ్ టాకిటివ్, యు ఆర్ నాట్ టాకిటివ్, అందుకే ప్రాబ్లం వస్తుంది. నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవు కాబట్టి గంట నుంచి ఒక్కొక్కటి 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు. నేను ఎవరి కోసం ఎక్స్ప్లెయిన్ చేసిన? మన వాళ్ళ కోసమే చేయి బేబీ. ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆలోచించి ఇప్పుడు యాజ్ ఎ న్యూ మదర్ నేను కూడా ఒక వస్తువు ఎగ్జాంపుల్ ఈ స్టోరీ ఇది ఎందుకు వస్తుందో ఇది వదిలే బేబీ. రేబెట్లో కొన్నావు. ఎగ్జాంపుల్ ఈ స్ట్రోలర్ నేను కొన్నా. ఈ స్ట్రోలర్ కొనడానికి నేను ఎన్ని డిఫరెంట్ స్ట్రోలర్స్ చూసినా. కానీ ఫ్రెండ్స్ ఈ ఆడోళ్ళు ఒక్క మాట 10 సార్లు చెప్తారు కదా, నేను కోపం వస్తుంది. ఎన్ని డిఫరెంట్ స్ట్రోలర్స్ చూసినా 10 సార్లు చెప్పిందే చెప్పి అరిగిపోతే ఇంకోసారి నువ్వు నాకు కెమెరామెన్ లాగా రాకపో.
సో ఇన్ డీటెయిల్గా చెప్తే మీకు బెనిఫిట్ అవుతుందని చెప్పిన. సో ఇదంతా మర్చిపోండి. ఫైనల్గా గిఫ్ట్ ఇది. సో ఇది అసలు నువ్వు చెప్పు బేబీ ఎట్లా చెప్తావు? ఫైనల్గా నేను చెప్తాను. నేను ఒక్కొక్క 5 నిమిషాలు చెప్తున్నాను కదా, నేను చెప్తాను. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఇది గిఫ్ట్ బ్యాగ్. దీంట్లో మేము గిఫ్ట్ సామాన్ అన్నీ వాడతాం. అంటే ఎటైనా బయటికి పోయినప్పుడు డైపర్ కానీ, నూనె డబ్బా కానీ, పావులు కానీ, పావులు అనేది దాన్ని టాయ్స్ అంటారు. టాయ్స్ ఇదివైనా గిఫ్ట్ వాడుతుంది. గిఫ్ట్ చూసుకుంటా కూర్చొని చెప్పు మమ్మీ నాకు లాంగ్ హెయిర్స్ మమ్మీ అని చూసుకుంటుందా? గిఫ్ట్ బ్యాగ్ ఇదేం చేస్తుంది బేబీ? నాది గిఫ్ట్ దీంట్లో ఎందుకు మమ్మీ? ఓకే, ఇవన్నీ సామాన్లు సామాన్లు అట్లా చెప్పరు బేబీ. ఏమేమి పెట్టుకుంటామో అది మంచిగా చెప్పాలి. ఇవన్నీ ఇంతే ఫ్రెండ్స్. మీకు కావాలని కూడా అమెజాన్లో పెట్టుకోర్రి, మంచిగా ఉంటాయి. ఓకేనా? అంతే. అండ్ ఇయర్ కమ్స్ మెడిసిన్స్ ఆల్ దోస్ థింగ్స్. ఏదైనా బయటికి పోయినప్పుడు వీల్ డూ యూజ్ దిస్ ఆల్ థింగ్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ సచ్ థింగ్స్ అండ్ బ్యూటిఫుల్ బ్యాగ్. దిస్ ఈజ్ నిబ్బి కాదు, అది డాపర్. సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ జాబ్ ఉంది, ఇక్కడ జాబ్ ఉంది. ఇవన్నీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కావాలంటే కొనుక్కోరు. ఇది నువ్వు 5 నిమిషాలు చెప్పినావు తెలుసు. అంత సీన్ లేదు, ఇది మీకు గిఫ్ట్కి మేము ఇది వాడతాం. సో ఫ్రెండ్స్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సపోర్ట్ నేను ఎంత చేసేందుకు. బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని బెనిఫిట్ వల్ల మీరు కొనుక్కుంటారని చెప్తే ఇది వచ్చి అంత ఖరాబ్ చేస్తున్నారు నా వ్లాగ్ని. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ 777. టాకిటివ్ వైఫ్, సైలెంట్ హస్బెండ్ అస్సలు ఉండదు, ఇట్లనే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో గిఫ్ట్ ఫుడ్, నెక్స్ట్ ఫ్లోర్లో గిఫ్ట్ ఫుడ్ అంతా నువ్వు చెప్పు సరే? ఎంత జల్దీ చెప్తా చూస్తా. గిఫ్ట్కి ఏం పెడుతున్నావు? గిఫ్ట్ ఫుడ్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్, చెప్తా నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పినావు కదా బేబీ. వాళ్ళు ఏం మర్చిపోరు, చేసుకుంటారు. బాయ్.